అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రివ్యూ షాజు ప్రవీణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి ఒక పాయింట్. రీసెంట్గా మనకి బాలీవుడ్ హీరోయిన్ కాజల్ ఎవరైతే ఉన్నారో మనకి ఆవిడిచ్చినటువంటి రీసెంట్ ఇంటర్వ్యూలో ద వరల్డ్లో ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని అడిగినప్పుడు, ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అని అడిగినప్పుడు ఆవిడ రామోజీ ఫిలిం సిటీ గురించి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి ఆల్మోస్ట్ తెలుగు ప్రేక్షకులకు కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఫిల్మ్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, లేకపోతే రామోజీ ఫిలిం సిటీ గురించి తెలిసిన వాళ్ళకి కానివ్వండి చాలా ఆశ్చర్యంగా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ అంటే మనకి తెలిసి ఆల్మోస్ట్ ఏ సినిమా షూటింగ్ అయినా సరే హైదరాబాద్లో షూటింగ్ అంటే ఖచ్చితంగా ఎంతో కొంత పాటు మనకి హైదరాబాద్లో తీస్తున్నారంటే ఖచ్చితంగా అందులో షూటింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే అది ఉన్నటువంటి విశాలమైన ప్లేస్ కానివ్వండి, లేకపోతే అందులో ఉన్నటువంటి లొకేషన్స్ కానివ్వండి అలా ఉంటాయి. నాట్ ఓన్లీ మన తెలుగు ఫిల్మ్స్ అండి, కొన్ని హిందీ ఫిల్మ్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా రిమైనింగ్ లాంగ్వేజెస్లో కూడా లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మూవీస్ అనేది షూట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మనకి తెలుసు రాజమౌళి గారి ఆల్మోస్ట్ ప్రతి మూవీలో రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది కొంత పార్ట్. మనకి బాహుబలిలో ఎంత పెద్ద సెట్టింగ్ చేశారో తెలుసు, దాన్ని ఒక మ్యూజియం లెక్క చేసేసి విజిటర్స్ కి ఒక టికెట్ ఆ రూపంలో అలో చేసి మనకి పెట్టినట్లు ఆల్రెడీ తెలుసు. సో ఈ రామోజీ ఫిలిం సిటీ గురించి ఎందుకు కాజల్ గారు ఇలా అన్నారు అనే దాని మీద మనకి అంటే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీ గురించి మనకి ఇప్పుడు కాజల్ గారే కదా, సో ఇంతకు ముందు కొంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ లో కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కీరవాణి గారు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో, ఓల్డ్ ఇంటర్వ్యూస్ లో, అంటే కీరవాణి గారు ఫేస్ చేశారని కాదు, కీరవాణి గారి ట్రూప్ లో పాడేటటువంటి కొంతమంది సింగర్స్ ఆ సింగింగ్ టైంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేసే టైంలో కానివ్వండి, ఏవో కొన్ని శబ్దాలు వచ్చి అంటే కొంచెం డిఫరెంట్గా ఉండే సౌండ్స్ వచ్చేసి చెవి దగ్గరకు వచ్చి ఏదో చెప్పేసి వెళ్ళినట్టు ఇలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అలా కామెంట్ చేయడం జరిగింది. అండ్ తాప్సీ గారు దీని మీద కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇంకా రవిబాబు గారు కూడా ఇంతకు ముందు, అంటే నేను కొంచెం చూశాను ఇంటర్నెట్ లో చూసి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. సో రవిబాబు గారు కూడా ఇంతకు ముందు రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి దరిదాపుల్లో ఉన్నటువంటి ఒక లైక్ హోటల్లో ఏదో ఫిల్మ్ కోసం స్టే చేయడం జరిగింది. అండ్ ఆ టైంలో అతను ఫేస్ చేసినటువంటి చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల అతను అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం, అండ్ దాన్ని బేస్ చేసుకొని కొన్ని సీన్స్ అనుకొని కొన్ని తర్వాత హారర్ మూవీస్ చేయడం కూడా జరిగిందని చెప్పి తను చెప్పడం జరిగింది. అండ్ ఇంకా కొంతమంది లైక్ రామోజీ ఫిల్మ్ సిటీ అంటే మనకి ఈనాడు పత్రిక వాళ్ళదే. సో దానికి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులు ఏమంటారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము, దీని సరౌండింగ్స్ లోనే మేము ఆల్మోస్ట్ 24/7 మేము ఇక్కడే ఉంటున్నాము, సో మాకు అలాంటి ఎటువంటి సమస్యలు కానివ్వండి, అలాంటి సంఘటనలు కానివ్వండి మాకైతే ఎదురుపడలేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఎందుకంటే అవతల వాళ్ళు అబద్ధం చెప్తున్నారని కాదు, వీళ్ళు నిజం చెప్తున్నారని కాదు. సో వాళ్ళకి మేబీ అనిపించుండొచ్చు, వీళ్ళకి అనిపించకపోయి ఉండొచ్చు. అండ్ ఇంకా రాజమౌళి ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏంటంటే పిచ్చ లైట్ తీసుకొని వాళ్ళ మూవీస్ సంబంధించినటువంటి బ్యూటిఫుల్ సెట్స్ రామోజీ ఫిలిం సిటీలోనే వేసి వాళ్ళ మూవీ షూటింగ్ అనేది చాలా బరాబర్ నడుపుకుంటున్నారు. అండ్ రీసెంట్లీ లైక్ మహేష్ బాబు గారి అప్కమింగ్ మూవీ కోసం కూడా ఆల్మోస్ట్ ఒక దగ్గర 45 నుంచి 50 కోట్ల వరకు మనీ పెట్టి వారణాసి సెట్టింగ్ అనేది రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నారు. సో అంటే ఒక్కొక్కళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఒక్కొక్క విధంగా అనిపించి ఉండొచ్చు. సో అది అంటే ఇప్పుడు దీనికి ఒక చిన్న హిస్టరీ ఉంది. సో నేను ఇంకా వీడియోలో నేను ఆసక్తికరమైనటువంటి విషయాలు నేను తెలుసుకున్నాను. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇంతకు ముందు లైక్ నిజాం నవాబు టైంలో అది వచ్చేసి యుద్ధం జరిగినటువంటి ఒక స్థలంగా దాని గురించి చెప్పున్నారు. అంటే మనకు తెలుసు యుద్ధం అంటే మనకి ఆల్మోస్ట్
రెండు వర్గాల సైడు యుద్ధం జరిగినప్పుడు ఎవరైతే యుద్ధం చేస్తారో ఆ యుద్ధంలో చనిపోయినటువంటి శవాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బాడీలు కానివ్వండి, అక్కడే బరి అయినట్లు, ఆ ప్లేస్ లో వీళ్ళు కట్టినట్లు, అంటే లైక్ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే కొన్ని నేను వీడియోస్ లో చూస్తున్నాను. దానివల్లే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పడం. సో ఇదంతా అంటే చాలా మంది టూరిస్టులు కానివ్వండి, లేకపోతే విజిటర్స్ కానివ్వండి, అలా వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో సరదాగా చాలా మంది సమయం గడిపిస్తూ ఉంటారు. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం విన్నాను. సో ఈ కాజల్ గారి గురించి నెట్ లో నేను ఎప్పుడైతే సెర్చ్ చేశానో ఇదే ఫస్ట్ టైం ఇలాంటి వార్త విన్నాం. సో ఐ థాట్ టు షేర్ చేయాలనిపించింది. సో దట్స్ ఇట్ అండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాల్సి వస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ జై హింద్.